అంటే దాసిస్తుంది. అంటే పిల్లల్ని వండుకొని తినే పరిస్థితి అంత కరువు అనమాట. ఆ వార్త విన్న రాజుగారు బట్టలో చింపించుకున్నాడంట. అయ్యి బాబు ఎంత కరువుతో ఉందా, ఈ ప్రజలకి ఆహారం లేకుండా అయిపోయింది, ఎందుకు నేను రాజుగా ఉండడం ఇలాగే అనుకొని బట్టలు చింపుకొని వెళ్ళిపోయాడంట రాజుగారు. ఆ సందర్భంలో 4 కుష్ఠరోగులు ఏమన్నారంటే, ఇప్పుడు సిరియానుల దండుపేటలోకి వెళ్దాం, అక్కడ ఆహారం ఉంది, మన బతుకంతా బతుకుతాం, చంపేస్తే చచ్చిపోతాం, ఎక్కడే ఉండడం ఎందుకంటే ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం, అక్కడ ఉన్నా చచ్చిపోతాం, కానీ అక్కడికి వెళ్ళిపోతాం అని 4 కుష్ఠరోగులు తెగించి వెళ్తే, ఆ 4 తెగించి వెళ్తున్నప్పుడు ఆ శత్రువులకి గుర్రపు డెక్క శబ్దం అని పెడుతుందంట. ఏ డెక్క తెలుసా నీకు? గుర్రపు డెక్క. ఒకసారి గుర్రం నడపండి, మీరు చిన్నప్పుడు నడిపారా? టక్ చిక్కు టక్ చిక్కు టక్ చిక్కు టక్ చిక్కు టక్ చిక్కు టక్ 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 అంటదా? గుర్రం ఏమంటది? టక్ చిక్కు టక్ చిక్కు టక్. గుర్రం శబ్దం, గుర్రపు శబ్దం, డెక్కల శబ్దం పడుతుంది ఎవరికి? శత్రువులకి. దేవునికి స్తోత్రం చెప్పాలి. తర్వాత రథాలు వెళ్ళిపోతున్నాయి, రథాలు శబ్దం అంట, తిరంగి మోతలు, బోరలు నాదాలు వినపడిపోతుంది, కానీ ఏమి లేవు. కానీ వెళ్తున్నవారు ఎవరో 4 కుష్ఠరోగులే. దేవునికి స్తోత్రం కలిగింది. వాళ్ళేమో ఇశ్రాయేల్ ప్రజలు ఎవరితోనో జాయింట్ అయిపోయి మన మీదకి యుద్ధానికి వచ్చేస్తున్నారు. ఏం చేశారంట, వండుకున్న వాళ్ళు తిండి తింట మనిషి అన్నం దాకలో కూరదాని అక్కడే గురించి పారిపోయారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ బట్టలు అక్కడే, ఎక్కడ బంగారం అక్కడే, ఎక్కడ ఎండి అక్కడే, ఎక్కడ పశువులు అక్కడే ఉలిసి బట్టలు కట్టుకున్న బట్టలు కూడా జారిపోతుంటే అవి ముట్టుకోకుండా వెళ్ళిపోయారంట. ఆ రోడ్డు అంతా బట్టలు కాచుకుని వెళ్ళిపోయారంట. వెనకాల వస్తున్నారు, కుష్ఠరోగులు వస్తున్నారు. ఆ శబ్దం కలిగింది ఎవరు చెప్పండి? దేవుడే. ఏమీ లేదు అక్కడ, అప్పుడు రాలేదు యుద్ధానికి. 4 మాత్రం ఆకలితో వచ్చారు అక్కడికి, అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వెళ్ళేటప్పటికి ఎక్కడ ఇల్లు అక్కడే, తలుపులు కూడా వేయలేదంటమ్మా. వండిన వంటలు ఉన్నట్టే ఉన్నాయంట, తిన్నా కంచెలు అలాగే ఉన్నాయంట, ఒక్కడో లేడంట. ఈ 4 కుష్ఠరోగులు హాయిగా కడుపు నింపగా భోజనం చేసి కడుపారా తిని అప్పుడు అందరూ ఒక ఆయన అంట, ఎక్కడేమన్నా మనకు శాపం కాదు, ఈ విషయం మన వాళ్ళు చెప్తాం, మన వాళ్ళు వచ్చి ఈ ఆహారము పట్టుకెళ్ళి సముద్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆకలే తీరుతుందని చెప్పారంట. వీళ్ళు మళ్ళీ అక్కడ ఉండకుండా మళ్ళీ వచ్చి చెప్పారంట, రాజా పలానా దేశం వెళ్ళాం, ఎవరో లేరు, అందరూ పారిపోయారు అని చెప్తే రాజు దగ్గర రథానికి పంపించాడంట. పంపిస్తే ఆ దేశంలో ఆస్తి లేకపోతే ధనము ఆహారం అన్నీ కూడా తెచ్చి ఆ సముద్రం ప్రజలందరికీ సమృద్ధిగా పంచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగాక. సముద్రం పట్టణము ఆకలి తీర్చగలిగిన వారు ఎవరో? కుష్ఠరోగులు. ఎంతమంది? 4. దేవునికి స్తోత్రం కలిగాక. ఎన్ని మాటలు చెప్పినప్పుడు? ఆదికాండంలో సూర్య చంద్ర నక్షత్రాలు ఎన్నో రోజు? 4వ రోజు. యాకోబు గారికి లేయమ్మ ఎంతమందికి అందే? 4. 4 ఆయన పేరు ఏం పేరు? యోధా. ఆ యోధా గర్భం నుంచి యేసుప్రభు వచ్చారు, అందుకే యోధా గోత్రపు సింహం అనే పేరు అనమాట. తర్వాత 3వది 7 చేపలు ఎంతమంది తిన్నారంట? 4000 మంది సమృద్ధిగా తిన్నారు. అదే రకం 4 కుష్ఠరోగులు వారు ప్రాణాలకు తెగించారు అనమాట. ఏమన్నారంట? చంపేస్తే చచ్చిపోతాం, బ్రతికితే బ్రతికెత్తాం, ఎందుకు ఇక్కడ ఉండిపోవడం? 4 తెగించి వెళ్ళారు, ధైర్యంతో వెళ్ళారు, వాళ్ళు భోజనం చేశారు. ఆ ఊరు వారి ప్రజలందరూ కూడా వారు సమృద్ధిగా భోజనం పెట్టగలిగారు. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ 4వ వారం ప్రార్థన దేవుడు దీవించగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రభా, రేపక గర్భఫలం విషయంలో 7 వారాల ప్రార్థన పెట్టేట్టుకున్నారు. 4వ వారం ప్రార్థన కూడా నాయన సమృద్ధిని ఎలాగిచ్చారు? 4 కుష్ఠరోగుల ద్వారాగా నాయన ఆకలితో అమృతున్న వారిని ఎలా నింపారో ప్రభా. మరి నాయన యాకోబు యొక్క తల్లి భార్య అయిన లేయా 4 కుమారునికి జన్మనిచ్చింది ప్రభా, నీకు వందనాలు. 4వ దినమున ప్రభా సూర్య నక్షత్రాన్ని ఏర్పాటు చేసిన దేవుడు నాయన కుమార్తె విషయంలో ప్రార్థిస్తాం. 1వ వారి ప్రార్థన, 2వ వారి ప్రార్థన, 3వ వారి ప్రార్థన, 4వ వారి ప్రార్థన కూడా ఆలోచించేద్దాం. ఇంకా 5, 6, 7 ప్రార్థనలు కూడా జరిగించి కృప చూపించి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడమ్మా. పరలోక మంది మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మంది నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మానుదిన ఆహారం మాకు దయచు, మహిళ అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి, మమ్మల్ని శోధనలకు యొక్క కీడు నుండి దృష్టి నుండి తప్పించండి. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింప